హైడ్రా కమిషన్ ఏదైతుందో కమిషనర్ ఎవరుతున్నారో గతంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడారో ఇటు కూల్చివేతలే కాకుండా ఇంకొక వైపు అధికారులపైన కూడా పెద్ద ఎత్తున కేసులు పెడుతున్నట్టు మనకైతే సమాచారం వస్తుంది. నిజంగా ఇది చేస్తే కనుక అంటే చాలామంది కూడా ఒక డౌట్ ఉండే, అది పర్మిషన్ ఇచ్చింది అధికారులే కదా, మరి ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం కమిషనర్ రంగనాథ్ గారు కూడా వారి మీద కేసులు పెట్టడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి 6 అధికారులపైన కేసులు పెట్టడం జరిగింది. 6 అధికారులపై కేసులు. ఈర్ల చెరువు ఎర్రకుంటల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినందుకే హైడ్రా కమిషనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు. 2 భవన నిర్మాణదారులపైన చర్యలు అంటూ ఒకరిని చూస్తున్నాం. సో రామకృష్ణారావు, పూల్ సింగ్, కె శ్రీనివాసులు, సుధాంశు, ఎం రాజ్ కుమార్ చెరువుల బఫర్ జోన్లు FTL పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన 6 అధికారులపై సైబరాబాద్ EOW ఆర్థిక నేరాల విభాగం పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఎర్రకుంట చెరువులో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు, అదేవిధంగా బాచుపల్లి తహసీల్దార్ పుల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ అండ్ రికార్డ్స్ సహాయ డైరెక్టర్ కె శ్రీనివాసులు, అదేవిధంగా HMDA సహాయ ప్రణాళిక అధికారి సుధీర్ కుమార్ పై ఓ కేసు. ఈర్ల చెరువులో అక్రమ నిర్మాణాలకు అనుమతించినందున చందనగర్ డిప్యూటీ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ సుధాంశు, GHMC సహాయ పట్టణ ప్రణాళిక అధికారి ఎం రాజ్ కుమార్ తదితరులపై మరో కేసు నమోదైంది. హైడ్రా కమిషనర్ ఏవి రంగరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి ఈ కేసులు నమోదు చేశారు. ఈర్ల చెరువు బఫర్ జోన్లో భవనాలు నిర్మించినటువంటి 2 నిర్మాణదారులపై కేసు నమోదైంది. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రనగర్ సర్కిల్ మదీనాగూడ గ్రామంలోని ఈర్ల చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలకు 2023 మే 4 నుంచి 2024 జూలై 23 మధ్య చంద్రనగర్ సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్గా పనిచేసిన ఎం రాజ్ కుమార్, 2020 ఫిబ్రవరి 20 నుంచి 2023 జూలై 18 వరకు చంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పనిచేసిన సుధాంశు అనుమతులు ఇచ్చారు. బఫర్ జోన్లోని సర్వే నెంబర్ 25లో 148, 149, 150 ప్లాట్ నెంబర్లతో 223 చదరపు మీటర్ల చొప్పున విస్తీర్ణంలో 4 అంతస్తుల భవనాలు 3 నిర్మించారు. దుర్బాకుల కృష్ణకిషోర్, డి స్వర్ణలత యజమానులుగా ఉన్న ఈ 3 భవనాలకు 2023 జూన్ 21న GHMC చంద్రనగర్ సర్కిల్ నుంచి అనుమతి లభించింది. ఈ అక్రమ నిర్మాణాలను ఆపేయాలని నీటిపారుదల శాఖ పదే హెచ్చరించిన వారు పట్టించుకోలేదు. అవి అక్రమ నిర్మాణాలని GHMC నార్త్ ట్యాంక్ డివిజన్ SC బృందం తేల్చింది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ఈ ఏడాది జనవరి, మార్చిలో చంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్కు నీటిపారుదల శాఖ లేఖలు రాసింది. అయినప్పటికీ 2024 మార్చి 22న అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు. సో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడము, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేయడంతో ఈ 6 అధికారులపైన చర్యలు చేపట్టడం జరిగింది. అయితే దీనిలో చాలా క్లియర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు కాకుండా ఇటు కార్పొరేట్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలు, ఇటు మై హోమ్ కావచ్చు, లేకపోతే రాజ్ పుష్ప కావచ్చు, ఇలా చాలా అపర్ణ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా అక్రమాలు చేశారు. వాళ్ళ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా కరెక్ట్గా కనుక మనం వాటిని ఎంక్వైరీ చేయగలిగితే అక్కడ కూడా భారీగా అక్రమ నిర్మాణాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ చిన్న వాళ్ళం కాదు, అసలు పెద్ద తిమింగళాలు పట్టాలి, పడితే అప్పుడు తెలిసి వస్తుంది అసలు విషయం ఏందనేది. అప్పటిదాకా ఖచ్చితంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే అనుమానాలు ఇంకా బలంగా ఉంటాయి. సో మరి ఈ అధికారుల పైన ఎవరైతే ఉన్నారో చాలామంది అధికారుల గుండెల్లో కూడా ఇప్పుడు గుబులు కలుగుతూ ఉంది. ఎందుకంటే చాలామంది అధికారులు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలకు ఆశపడి, డబ్బులకు ఆశపడి పెద్ద ఎత్తున అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడినరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది వీరి 6 ఆగొద్దు. ఎవరైతే గత 10-20 సంవత్సరాలుగా ఎవరైతే అనుమతులు ఇచ్చారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేనైతే కోరుతా ఉన్నాను.